నాగర్ కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోయారు. అచ్చంపేట సాయినగర్ కాలనీలో దౌర్జన్యానికి తెగబడ్డారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ నిర్మల భర్త బాలరాజుపై కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు దాడి చేశారు. అతని ఇంట్లో విధ్వంసం సృష్టించారు. కాంగ్రెస్ నేతల దాడిని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఉద్దేశపూర్వకంగా దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అచ్చంపేటలో ధర్నాకు దిగారు. ఈ దాడిని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ గూండాలతో మాఫియాను నడుపుతున్నాడని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మౌనంగా ఉండడంపై ఆర్ఎస్పీ మండిపడ్డారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, అసలు ఈ దాడి ఎప్పుడు జరిగింది, ఎవరు దాడి చేశారు, ఎందుకు చేశారు? అచ్చంపేటలో ఈ అంటే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ శ్రేణులపై దాడులు చేయడం పొరపాటుగా మారిందని చెప్పవచ్చు. తాజాగా నిన్న ఎలక్షన్ సంబంధించి ఒక వార్డులో ఈ 2వ వార్డుకు సంబంధించినటువంటి నిర్మల బాలరాజు వీళ్ళు అంతా కూడా వాళ్ళతో పాటు కాంగ్రెస్ వాళ్ళు అంటే పిఎల్ఓ అంటే ఓటర్ లిస్ట్ సంబంధించిన స్లిప్పులు పంచుతున్నటువంటి నేపథ్యంలో ఆమెను సక్రమంగా పంచలేదని కాంగ్రెస్ నాయకులు దుర్భాషలాడుతుంటే ఈయన ఆమెను దుర్భాషలాడేందుకు ఏదంటే మనమే ఓటర్లను సక్రమ పద్ధతిలో ఓటింగ్ చేపిద్దామని చెప్పేసి నిన్న అక్కడనే చర్చించుకున్నటువంటి పరిస్థితి. అనుకోకుండా ఈ రోజు కాంగ్రెస్ ఆ ఇరు వర్గాలు నిన్న గొడవ పడ్డారు. కాంగ్రెస్ లోనే గొడవపడి ఆ గొడవ నిన్నతోనే సద్దుమణింది అనుకుంటే ఈ రోజు వాళ్ళంతా కూడా కలిసి వచ్చి 2వ వార్డు నిర్మల బాలరాజు ఇంటిపై ముక్కుమడిగా దాడి చేసినటువంటి పరిస్థితి. ఈ దాడి కర్రలు రాళ్లతో దాడి చేశారని చెప్పేసి ఇక్కడ బాలరాజు అంటే బాలరాజు నిర్మల కౌన్సిలర్ ఉంది భర్త అని చెప్తున్నాడు. అయితే మొత్తంగా ఈ దాడికి సంబంధించి ఉద్దేశపూర్వకంగానే హత్య చేయాలని చెప్పేసి కావాలని ఉద్దేశపూర్వకంగానే చేశారని చెప్పేసి బాధితుడు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ మధ్యకాలంలో అచ్చంపేటలో ఇదంతా కూడా పరిపాటిగా మారిందని చెప్పవచ్చు. గతంలో మన పార్లమెంట్ ఎలక్షన్ల ప్రచారంలో కూడా అభ్యర్థి ప్రవీణ్ కుమార్ తో పాటు గువ్వల బాలరాజు గారు కూడా అక్కడికి వెళ్ళి బల్మూర్ మండలం తర్వాత కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అమరాబాద్ వెళ్ళినప్పుడు కావాలని ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ అల్లరి మూకలు దాడులకు పాల్పడ్డారని చెప్పేసి గతంలో కూడా వీళ్ళు నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇదంతా కూడా స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే అండదండలతో ఆయన డైరెక్షన్ లో ఇదంతా జరుగుతుందని చెప్పేసి ఒక అంత వ్యవస్థ అంటే ప్రజాపాలన అంటే వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు శేఖర్? అయితే దీనికి సంబంధించి ఈ రోజు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా భయభ్రాంతులకు గురై ఇట్లే జరిగితే ఒకరికి జరుగుతుంది తర్వాత మిగతా వాళ్ళకు కూడా జరుగుతుందని చెప్పేసి వాళ్ళంతా కలిసి కూడా రోడ్డు మీదకి ధర్నా చేయడానికి రోడ్డు వైపు వచ్చి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. ధర్నా చేస్తున్న క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని మేము అక్కడి నుంచి వీళ్ళను ధర్నా చేయకుండా పోలీస్ స్టేషన్ తరలించారు. ఏదైనా ఉంటే తర్వాత ఏ పద్ధతి ప్రకారం చేయాలో మాకు తెలుసు అని చెప్పేసి వాళ్ళు వీళ్ళను అంటే తోపులాటల తర్వాత వెహికల్లో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. తర్వాత పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని చెప్పేసి వాళ్ళ డైరెక్షన్ వాళ్ళు ఏం చెప్తే అది న్యాయమైన అన్యాయమైన పూర్తి స్థాయిలో వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ నేతలు బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ అచ్చంపేట నియోజకవర్గంలో ముఖ్యంగా ఇక్కడ రేవంత్ రెడ్డి అంటే సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం ఉండేటువంటి నియోజకవర్గంలో ఈ దాడులు జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇట్లా పరిస్థితి ఉంటే మిగతా పరిస్థితి ఎట్లా ఉంటుందని చెప్పేసి కార్యకర్తలు అంటే తమ పనులు తాను చేసుకుంటే కూడా కావాలని ఉద్దేశపూర్వకంగా కూడా ఈ దాడులకు పాల్పడుతున్నారని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది. సాయంత్రం వరకు కూడా వీళ్ళు ధర్నా చేయడానికి చాలా మంది కూడా పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నారు. పోలీస్ స్టేషన్ ముందు పోలీసులు ఒకసారిగా వచ్చేసి ధర్నాను డిస్టర్బ్ చేసేసి వీళ్ళు ఏం చెప్పాలనుకున్నారో కూడా అసలు వాళ్ళ పైన ఎవరైతే దాడి చేశారో ఆ దాడి చేసిన వారిపైన కేసులు చేయాలి, తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇలా బాధను వ్యక్తపరిచే లోపే పోలీసులు వచ్చేసి అక్కడి నుంచి చెల్లాచెదురు చేసేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. తర్వాత ఎక్కడ కూడా ఇక్కడ ఉండకూడదు,
తర్వాత మీకు ఏం అంటే ఏం చేస్తున్నాం అనే తర్వాత చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి పంపించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులు చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విషయంపై స్థానిక మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజు గారు కూడా తీవ్రంగా ఖండించారు. తర్వాత ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఈ సంఘటనను ఖండించిన పరిస్థితి. మొత్తంగా ఇదంతా కూడా స్థానిక ఎమ్మెల్యే డైరెక్షన్ నడుస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పాలన ప్రజాపాలన పేరు ప్రతీకార పాలన చేస్తుందని చెప్పేసి కూడా వీళ్ళు ఆరోపణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ శేఖర్.